అందరికీ నమస్కారం. డిసెంబర్ 1 ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్. కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా 7 గంటల 45 నిమిషాల్లోపు ఈ పరిహారం చేయాల్సిందే. అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది. 2024 డిసెంబర్ 1వ తేదీన అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్, చాలా అరుదైనది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వారిపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. ఈరోజు అతీత శక్తులుంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా కూడా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగా ఎదగరు, ఎప్పుడూ డల్గా ఉంటారు, నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లల దగ్గరకు దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. దిష్టి దోషాలు పోతాయి. పిల్లలు యాక్టివ్గా మారుతారు. మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కూతురు కొడుకును సమానంగా చూస్తారు. కానీ మన దేశంలో మాత్రం కొడుకులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. కొడుకు పెళ్లి చేసుకుని కోడలిని ఇంటికి తీసుకువస్తాడు, వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక తల్లిదండ్రులకు కొడుకులపైన కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్నా, బాగా వృద్ధిలోకి రావాలన్నా కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ ఆదివారం అమావాస్య రోజున కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది తాంత్రికులు, సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ, వారి వయసు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది. కనుక మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీసివేయడం మంచిది. అలా అమావాస్య రోజు దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు దృష్టి, ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. దిష్టిని రకరకాలుగా తీసుకోవచ్చు. అమావాస్య రోజున మీ కొడుకును ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం కల్లుప్పు, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిరపకాయలను మీ 2 చేతుల్లో పట్టుకోండి. ఆ తర్వాత చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీయండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు. ఇలా తీసిన తర్వాత ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు తూ తూ అని ఊహించండి. ఆ తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఎవరూ తొక్కని ప్రదేశంలో, లేదంటే ఏదైనా మొక్కల మొదట్లో వేయండి. అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం అస్సలు వేయకండి. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్న వారు కాళ్ళు, చేతులు, ముఖము శుభ్రంగా కడుక్కోవాలి.
ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిట్లోకి చాలా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డును నూనెలో ముంచి దానిని కాల్చి కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. కొంతమంది ఓల్ని కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు. మరి కొంతమంది ఓల్ని ఆవాలతో రాళ్ళ ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు. ఇలా రకరకాల పద్ధతుల్లో దిష్టి తీస్తూ ఉంటారు. ఇలా ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తూ ఉంటే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. దీనిని సాయంత్రం 6:30 నుండి 7:45 లోపు చేయాలి. ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి. పగటిపూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితము రాదు. దిష్టి ఎలా తీయాలి అంటే, ఒక రాగి చెంబును తీసుకొని దానిలో నీటిని పోయండి. ఆ తర్వాత 1 స్పూన్ అంతా కల్లుప్పును వేయండి. తర్వాత 3 ఎండు మిరపకాయలను వేయండి. ఈ 3 కూడా దిష్టిని, నెగిటివ్ ఎనర్జీని, దుష్ట శక్తులను అద్భుతంగా తరలించేస్తాయి, మన జీవితాన్ని మారుస్తాయి అని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. తర్వాత ఈ రాగి చెంబును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి తన చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఇది తీసుకువెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలో పోసేయండి. పొరపాటున కూడా ఈ దిష్టి నీటిని సింక్లో పారబోయకండి. ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళి బయట పారబోయండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా చేయవచ్చు. ఎంతమంది మగపిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పరిహారాన్ని చేయాలి. లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు. ఈ రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా మారిపోతారు. బక్కపలచగా ఉండేవాళ్ళు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉండే చెడు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి అంతా పోతుంది. పిల్లలు చదువుల్లో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి వృత్తి, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది, చెడు అలవాట్లను వదిలేస్తారు. అన్ని రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. కార్తీక మాసంలో చివరి రోజు అయిన అమావాస్యను భౌమవతి అమావాస్య అని అంటారు. ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించిన వారికి విశేషమైన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ ఆదివారం కార్తీక అమావాస్య చాలా పవర్ఫుల్. అయితే ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. కష్టాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, ధనలాభం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది. ఈ ఆదివారంతో కలిసి వచ్చిన కార్తీక అమావాస్య రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, 7 తరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది, కానీ కార్తీక అమావాస్య చాలా గొప్పది. ఇలాంటి రోజున ఈ 2 వస్తువులను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. వాటిలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు. ఈ అమావాస్య రోజున కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది. వాటిలో ఒకటి రాళ్ళ ఉప్పు. 20 రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదంటే పూజగదిలో పెట్టుకొని ఉప్పు దీపాలు వెలిగించుకోవడానికి, లేదంటే పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు. ఒక 20 రూపాయల ఉప్పు ప్యాకెట్ను అయినా కొని ఇంటికి తెచ్చుకుంటే మీ కష్టాలన్నీ పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఆదివారంతో కలిసి వచ్చిన ఈ కార్తీక అమావాస్య రోజున రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఒక చిన్న పరిహారాన్ని చేసుకోండి. ఒక గాజు గిన్నె నిండా రాళ్ళ ఉప్పును తీసుకొని ఆ రాళ్ళ ఉప్పు మీద చిటికెడు పసుపు, కుంకుమ వేయండి. తరువాత దీనిని ధనం దాచుకునే బీరువా కింద పెట్టండి. ఇలా చేయడం వలన ధనదేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
మీ ఆర్థిక సమస్యలు తీరి ధనానికి మీ ఇంట్లో ఎప్పటికీ లోటు లేకుండా ఉంటుంది. బీరువాలో డబ్బులు నిలుస్తాయి. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ఇలా బీరువా కింద పెట్టిన 48 గంటల తరువాత ఈ ఉప్పును తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. ఇక ఈ కార్తీక అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం. అమావాస్య రోజున బెల్లాన్ని కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం ఉన్నా పర్వాలేదు, ఒక 1/2 కిలో అయినా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చిన బెల్లంతో ఏదైనా ఒక స్వీట్ తయారు చేయండి. ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయాలి. అమావాస్య మంచిది కాదు, పూజలు చేయకూడదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి. లక్ష్మీదేవి ఫోటో ముందర దీపం పెట్టుకోవాలి. ఇలా ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించి బెల్లంతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా ప్రసాదాన్ని తినాలి. ఈ కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చిన బెల్లంతో ఏదైనా తీపి పదార్థాన్ని వండి అమ్మవారికి నివేదన చేయాలి. ఇలా చేయడం వలన మీ దశ తిరిగిపోతుంది. మీ జీవితం మధురంగా మారుతుంది. రాళ్ళ ఉప్పు, బెల్లం ఈ 2 వస్తువులను కానీ ఈ 2 వస్తువుల నుండి కనీసం ఏదైనా ఒక వస్తువును అయినా ఈ ఆదివారంతో కలిసి వచ్చిన కార్తీక అమావాస్య రోజున కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.